తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం ఏదో ఒక వివాదం. టీటీడీ ఈవోగా శ్యామలరావు వచ్చాక చరిత్రలో లేని విధంగా సంఘటనలు. గోవుల మృతి అబద్ధమైతే ఎలాంటి విచారణకైనా సిద్ధం. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు భూమన కౌంటర్. వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ పిటిషన్. ముస్లింల అభ్యంతరాలు పట్టించుకోకుండా చట్టం చేశారని సవాల్. గుంటూరు జిల్లా పొన్నూరులో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ దళిత సంఘాల నిరసన. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శాంతియుత క్యాండిల్ ర్యాలీ. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి మార్కెట్ యార్డ్లో నాదెండ్లకు చేదు అనుభవం. ధాన్యం కొనుగోలు చేయడం లేదని మంత్రి నిలదీసిన రైతులు. రేపు సుప్రీంకోర్టులో కంచి గచ్చిబౌలి భూములపై విచారణ. కేసులో కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఆలగడ్డలో టీడీపీ నాయకుడు సింగం భరత్ రెడ్డిపై దాడి. కర్రలతో దాడి చేసిన అఖిలప్రియ వర్గీయులు. కాకినాడ జిల్లా మండపంలో టీడీపీ జనసేన నేతల బాహాబాహి. బర్త్డే ఫంక్షన్లో మాటా పెరగడంతో తన్నుకున్న నేతలు. అనంతపురం జిల్లా రాయంపల్లి ఎస్సీ కాలనీలో ఉద్రిక్తత. అంబేద్కర్ కాలనీ నేమ్ బోర్డు తొలగించిన కూటమి నేతలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని అభిమాని పాదయాత్ర. ఆందోళన నుంచి పాదయాత్ర ప్రారంభించిన చౌటుప్పల్కు చెందిన బోదుల యాదగిరి. చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జ్ రోడ్డుపై తెగిపడిన విద్యుత్ హైటెన్షన్ వైరు. ఓ వాహనదారుడికి తుటిలో తప్పిన ప్రమాదం. భారీగా ట్రాఫిక్ జామ్. నిర్మల్ జిల్లా బైంసాలో కారు అదుపు తప్పి బోల్తా. ఒకరికి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. అనంతపురం జిల్లా కల్లుహోలలో వ్యక్తిపై హత్యాయత్నం. పాత కక్షలతో సోమన్నగౌడ్ అనే వ్యక్తిపై పిడబాకుతో దాడి. ప్రకాశం జిల్లా పొదిలిలో విశ్వనాథపురంలో భారీ చోరీ. 25 లక్షల విలువైన 30 సవర్ల బంగారం, 2 కేజీల వెండి అపహరణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా శివకోడూరులో జాతీయ రహదారిపై స్కూటీ దగ్ధం. అగ్నికాహుతైన బంగారు ఆభరణాలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి బస్టాండ్లో సెల్ ఫోన్ దొంగల హల్చల్. ఓ దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు. ఖమ్మం జిల్లా కున్నవల్లిలో కుప్పకూలిన నాబార్డ్ రైస్ మిల్లు. రైతులకు సుమారు 55 లక్షల మేర నష్టం. తెనాలిలో గంజాయి అమ్ముతున్న 2 యువకుల అరెస్ట్. నిందితుల నుంచి 1250 గ్రాముల బంగారం స్వాధీనం. శ్రీశైలంలో వెండి రథంపై విహరించిన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి. సాయంత్రం వైభవంగా సహస్ర దీపాలంకరణ. లక్నోపై చెన్నై విజయం. 5 వికెట్ల తేడాతో గెలుపు. కీలక పాత్ర పోషించిన దూబే, ధోని. ఐపీఎల్లో నేడు పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్. చండీగఢ్ వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్.